ఒక ఇండిటివ్ ఆర్టికల్ ప్రకారం ఒక్క జాబ్ స్కామ్ కంపెనీ వల్ల మోర్ దెన్ 50,000 పీపుల్ అక్రాస్ ఇండియా మోసపోయారు. సర్లే బ్రో, ఇది ఎక్కడో అయి ఉంటుంది, మన దగ్గర ఇట్లాంటివి అవ్వడం చాలా తక్కువ అని అనుకుంటున్నారా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం 1,600 నుండి 2,000 జాబ్ స్కామ్స్ రిజిస్టర్ అవుతున్నాయని మీకు తెలుసా? అంతేకాదు, స్టాటిస్టిక్స్ ప్రకారం సైబర్ క్రైమ్ కేసెస్ అన్నింటిలో కూడా జాబ్ స్కామ్స్ ఏవైతే ఉంటాయో ఇవి సెకండ్ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఇంకా ఇది మన దగ్గర ఏమవుతుంది అనుకుంటున్నారా? సో ఈ వీడియోలో మనం మొత్తం మాట్లాడుకుందాం. అసలు ఈ స్కామ్స్ ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతాయి, నిజంగా జరిగిన కేస్ స్టడీస్, ఇలాంటి జాబ్ స్కామ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ వాటి నుండి ఎలా కాపాడుకోవాలి. సో స్కిప్ చేయకుండా, మధ్యలో వదిలేయకుండా మొత్తం చూడండి, ఒక క్లారిటీ ఇస్తా. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు సైబర్ రక్షక్. నా పేరు నందకుమార్. ఈ వీడియో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఉద్దేశించి చేసింది కాదు. మీరు స్టూడెంట్ అవ్వచ్చు, పేరెంట్ అవ్వచ్చు, జాబ్ ఎదిగే వాళ్ళు అవ్వచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, మీరెవరైనా సరే ఈ వీడియో మీకోసమే. నేను చేస్తున్న ఈ కంటెంట్ మీకు నచ్చింది అనిపిస్తే ఇప్పుడే ఒక సెకండ్ టైం తీసుకొని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డన్? ఓకే. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ఈ స్కామ్స్ ఎలా పనిచేస్తాయి, దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా 4 ఫేజెస్లో డివైడ్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాగే జరుగుతుంది అని కాదు. ఫేజ్ 1, బెయిట్, ఎరా. ఇదంతా మొదలయ్యేది ఒక కాంటాక్ట్తో, అంటే ఒక మెసేజ్ కావచ్చు, కాల్ కావచ్చు, లేదంటే ఈమెయిల్ అవ్వచ్చు కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్, హలో నందకుమార్, మేము ఏబీసీ కంపెనీ నుండి మాట్లాడుతున్నాము. మీ రెజ్యూమే మాకు బాగా నచ్చింది, మా కంపెనీ రిక్వైర్మెంట్స్కి సెట్ అవుతుంది కూడా. సో ఇంటర్వ్యూ ఏమి ఉండదండి, మీకు 90K శాలరీ మంత్లీ వస్తుంది. కాకపోతే జాయినింగ్కి ముందు మీరు 10K పే చేయాల్సి ఉంటుంది, అది ట్రైనింగ్కి. సో ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మీకు ఫస్ట్ శాలరీలో పే చేసేస్తాం. ఆ అమౌంట్ రీఫండబుల్ అనమాట. అది ఏదైనా తేడా కనిపించిందా? ఇంకొకటి, ఈ మెసేజెస్ చూడండి. సో ఈ మెసేజెస్ ఆర్ కాల్స్ అనేవి వాట్సాప్ నుండి, టెలిగ్రామ్ నుండి, ఫేస్బుక్లో, లేదంటే కొన్ని ఫేక్ హెచ్ఆర్ నెంబర్స్ యూస్ చేసి, కొన్నిసార్లు జీమెయిల్ ఐడీస్ నుంచి కూడా వస్తాయి. చాలామంది దీన్ని నమ్మేస్తారు కూడా. ఎందుకు అనంటే వాళ్ళు వాళ్ళ రెజ్యూమ్స్ని లింక్డ్ఇన్లో కానీ, నౌకరీలో కానీ, ఇండీడ్లో కానీ ఇలాంటి జాబ్ సైట్స్లో అప్లోడ్ చేసి ఉంటారు అనమాట. సో ఇది ఒక జెన్యూన్ కాల్ లాగే అనిపిస్తుంది, కానీ ఇది ఒక పెద్ద ట్రాప్. నెక్స్ట్, ఫేజ్ 2, ద సెటప్. మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇలాంటి జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు, ఆ కంపెనీ నుండి సో కాల్డ్ హెచ్ఆర్ అనే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. లైక్ మీకు తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఏంటో పంపిస్తారనమాట. వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా అండ్ ఫ్రెండ్లీగా మాట్లాడతారు, అచ్చం ఒక రియల్ హెచ్ఆర్ లాగే మాట్లాడతారు. కొన్ని మాటలు చెప్తారు, వాట్సాప్లోనే ట్రైనింగ్ ఇస్తాము, పేమెంట్ టాస్క్ బేస్డ్ ఉంటుంది, అంటే ఒక టాస్క్ ఫినిష్ అయితే మీకు పేమెంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోతుంది, అలా అనమాట. మరి ఆ టాస్క్ ఏంటో తెలుసా? కొన్ని వీడియోస్ లైక్ చేయండి, కొన్ని యాప్స్కి రివ్యూస్ ఇవ్వండి, లేదంటే గూగుల్ మ్యాప్స్లో రివ్యూస్ ఇవ్వండి, కొన్ని ఫామ్స్ ఫిల్ చేయండి, ఇలాంటివి అనమాట. స్టార్టింగ్లో వాళ్ళు మీకు నిజంగానే పే కూడా చేస్తారు, లైక్ 50, 100, 300 కూడా పర్ టాస్క్ అనమాట. ఎవ్రీ టాస్క్ మీరు ఫినిష్ చేసిన వెంటనే మీకు డబ్బులు అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతాయి. లైక్ యూపీఐ పేమెంట్ ద్వారా మీకు అకౌంట్లో కూడా డబ్బులు వచ్చేస్తాయి. దీన్నే ట్రస్ట్ బిల్డింగ్ సైకాలజీ అంటారు. ఎప్పుడైతే మీరు కొంచెం కంఫర్టబుల్గా వాళ్ళతోటి భయం లేకుండా బిహేవ్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోతారనమాట. ఫేజ్ 3, ద ట్రాప్. ఎప్పుడైతే మీరు వాళ్ళని కంప్లీట్గా నమ్ముతారో అప్పుడు వాళ్ళు మీకు పెద్ద పే అవుట్ ఇస్తాము, లైక్ 1,000 రూపీస్ పర్ టాస్క్ మీకు యాక్టివేట్ అయ్యేలా చేస్తాము, దానికి మీరు 500 రూపీస్ డిపాజిట్ చేయండి అని అంటారు. చాలామంది చేస్తారు కూడా. ఎందుకు అని అంటే 1,000 రూపీస్ పర్ టాస్క్ వస్తుంది, కానీ వన్స్ అది యాక్టివేట్ అయిన తర్వాత 1,000 రూపీస్ పర్ టాస్క్ మీకు డబ్బులు వెంటనే వేయరు. వాళ్ళు అంటారు, బికాజ్ ఇది ప్రీమియం టాస్క్ కాబట్టి లైక్ ఒక 20K వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అని అంటారు. సో లెట్ సపోజ్ ఒక 20 టాస్క్స్ మీరు చేశారు, 20K అయిన తర్వాత ఒక 1 టైం వెరిఫికేషన్ ఫీ ఉంటుంది అని అంటారు, అది 2K పే చేయాలి అని అంటారు. ఓకే, చేస్తారు. ఇక్కడ మనకి 20,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి అంటే 2K 10% ఒక లెక్క అని అనుకొని చేస్తారు చాలా మంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్. ఇదేంటంటే సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. లైక్ ఒక 5,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మీరు డబ్బులు 20K తీసేసుకొని మీరు ఇంకా పని చేయకుండా ఆపేస్తే వాళ్ళకి లాస్ కదా. అందుకని ఒక 5K రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్, ఒక రీఫండబుల్ క్యాష్ లాగా ఉంచుకుంటాము అని అంటారు. సో ఆ 5,000 కూడా పంపిస్తారు. పంపించిన తర్వాత దట్స్ ఇట్, అంతే, అయిపోయింది. ఇక్కడతోటి కథ ఫినిష్ అయిపోయింది అనమాట. సో వన్స్ ఆ డబ్బులు మనం పే చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఉండదు, మెసేజెస్ ఉండవు, మనం ఫోన్ చేస్తే బ్లాక్ అయిపోయి ఉంటుంది. దట్స్ ఇట్, ఇదే ట్రాప్. కంప్లీట్గా మీరు ఎంత లోజ్ అయ్యారు అక్కడ. స్టార్టింగ్లో ఒక 500, తర్వాత ఒక 5,000, తర్వాత ఒక 2,000,
మొత్తం దాదాపు 7.5K లూస్. వచ్చింది ఎంత? 500 600 ఎంతో వచ్చి ఉంటుంది. సో ఆ 500-600 తీసేసి ఉంటే 7,000 లాస్. మీరు ఒక 10 seconds ఇమాజిన్ చేయండి. లెట్ సపోజ్ నాకే జాబ్ లేదనుకుందాం, నాకు జాబ్ లేని టైంలో ఇలాంటి స్కామ్స్లో ఒక 10,000 కోల్పోయాను అనుకుందాం. కానీ నేను ఆ డబ్బులు ఏదైనా లైక్ నా కాలేజ్ ఫీజు కట్టడానికి కోసమో, లేదంటే మా అమ్మ బర్త్డేకి నేను ప్రెజెంట్ ఇవ్వడానికి కోసమో, లేదంటే ఏదైనా ఒక పార్టీ ఇద్దామనో, మా నాన్న ఇచ్చిన డబ్బులు అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే నా పర్సనల్ అమౌంట్ అవి నేను దేనికోసమైనా దాచిపెట్టుకుని ఉండొచ్చు. ఆ అమౌంట్ నేను కోల్పోతే అక్కడ ఆ అమౌంట్ కోల్పోయామనే బాధ కంటే కూడా ఆ అమౌంట్ దేనికోసం అయితే దాచుకున్నామో ఆ బాధ తలుచుకుంటే ఇంకాస్త ఎక్కువ బాధ వేస్తుంది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇలా 1%కి జరిగి ఆగిపోదు. వీళ్ళు ఈ మెథడ్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ కొన్ని వేల మందిని టార్గెట్ చేస్తారు. అదే లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ 4, రిపీట్ అండ్ మల్టిప్లై. ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఇది ఒకరితో చేసి ఆపేరు. వీళ్ళు బాట్స్ యూస్ చేసి మోర్ దెన్ 10,000+ యూజర్స్కి మెయిల్స్ పంపిస్తారు, లేదంటే మెసేజెస్ పంపిస్తారు. ఫేక్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ యూస్ చేస్తారు, దొంగ అకౌంట్లు క్రియేట్ చేస్తారు, కాల్ సెంటర్స్లో రియల్గా పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చి ఇలా ట్రాప్ చేయండి అని చెప్తారు. ఇది వాళ్ళకి పార్ట్ టైం జాబ్ కాదు, ఇది వాళ్ళకి ఫుల్ టైం ఫ్రాడ్ ఇండస్ట్రీ లాగనమాట. ఆ 10,000లో ఈవెన్ 1% రిప్లై ఇచ్చినా కూడా వాళ్ళ ఇన్కమ్ లక్షల్లో ఉంటుంది. సీరియస్నెస్ అర్థమవుతుందిగా? మీరు ఇంకా డౌట్లో ఉంటే ఇప్పుడు చెప్పే రియల్ స్టోరీస్ విన్న తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేవి నేను అల్లిన కథలు కాదు, జరిగిన నిజాలు. నేను జస్ట్ ఈ వీడియో కోసం 2 కేస్ స్టడీస్ మాత్రమే తీసుకున్నాను, కానీ ఇలాంటివి వందల్లో వేలలో జరుగుంటాయి. అంతెందుకు మీకు కూడా జరుగుండొచ్చు. నిజంగా జరుగుంటే మీకు కూడా కామెంట్ చేసి చెప్పండి. కేస్ స్టడీ నెంబర్ 1, అన్నా చెల్లి లాస్ట్ 32,000 రూపీస్. ఇది రెడిట్ లో గుజరాత్ నుండి ఒక అన్న తన చెల్లి జాబ్ కోసమని తన ఫ్యామిలీలో 32,000 రూపీస్ ఎలా కోల్పోయారో అని రాశాడు. అసలు ఏం జరిగింది అంటే ఆ చెల్లికి అనే కంపెనీ నుండి జాబ్ ఆఫర్ వచ్చింది. ఆ ఈమెయిల్లో వాళ్ళ చెల్లి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిందని చెప్పారు. ఇక్కడ వరకు అంత జెన్యున్ గానే ఉంది. కానీ ఆ మెయిల్లో 12,750 రూపీస్ ఫస్ట్ పే చేయాలి, అది రీఫండబుల్, ఇంటర్వ్యూ అయ్యాక తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. ఇక్కడ అన్నకు డౌట్ వచ్చింది. కానీ వాళ్ళ అన్న వాళ్ళ నాన్నతోటి ఈ విషయం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే కొన్ని కంపెనీస్ ఇలా చేస్తాయి, ఫ్లైట్ టికెట్ ఏదో పంపిస్తారు అని చెప్పాడంట. బట్ ఈ అన్న ఎందుకైనా మంచిది అని నౌకరీకి ఈమెయిల్ పెట్టమని చెప్పాడు. కానీ నౌకరీ నుండి రిప్లై వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బికాస్ నౌకరీ నుండి 1 day ఈమెయిల్ లేట్ గా వచ్చింది. సో ఆ కంపెనీ వాళ్ళు పెట్టిన రష్ వల్ల ఈ 12,750 కాకుండా ఇంకో 19,450 రూపీస్ కూడా కట్టారు ట్రైనింగ్ మనీ అని చెప్పి. అది కూడా రీఫండబుల్ అని చెప్పారు. చూసారా, ఎగ్జాక్ట్ గా నేను ఇందాక చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. సో ఇలా వాళ్ళు అరౌండ్ 32,000 రూపీస్ మనీ లూజ్ అయ్యారు. కానీ ఇక్కడ డబ్బులు మాత్రమే కాదు, ఆ మెంటల్ డ్రామా అది ఇంకా భయంకరమైంది. ఒక్క నిమిషం వీడియో నుంచి బయటకు వచ్చి మాట్లాడుకుంటే, ఈ కేస్ స్టడీ మీకు రిలేటబుల్ గా అనిపించలేదు? మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కానీ ఇలాంటి విషయం మీరు చూసే ఉంటారుగా. మీ ఫ్రెండ్స్ ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో అనేది కాసేపట్లో చెప్తాను. కానీ దానికంటే ముందు ఈ సెకండ్ కేస్ స్టడీ ఇంకా భయంకరమైంది. కేస్ స్టడీ 2, ఒక ఇంజనీరింగ్ పాస్ అయిన అబ్బాయి మన వైజాగ్ నుండే. మీలో చాలా మంది లాగే గవర్నమెంట్ జాబ్ కావాలి అని చాలా ఆశపడ్డాడు. ఇలాంటి టైంలో అతనికి ఒక అతని దగ్గర నుంచి కాల్ వచ్చింది, గవర్నమెంట్ అఫీషియల్ అని చెప్పి, నీకు పక్కాగా జాబ్ ఇప్పిస్తాను, గవర్నమెంట్ జాబ్, నువ్వు అక్కడ డబ్బులు పే చేయి, ఇక్కడ డబ్బులు పే చేయి, నెక్స్ట్ మంత్ లో జాబ్ పక్కా అని చెప్పి అక్షరాల 15 లక్షలు కాజేశాడు. 15,000 కాదు, 15 లక్షలు. అసలు నాకు అర్థం కాదు, ఎందుకు అంత డెస్పరేషన్? అంటే డబ్బులు పోగొట్టుకుని మరి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది? దానివల్ల నిజంగా ఏం సాటిస్ఫాక్షన్ వస్తుంది? ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. అలా డబ్బులు మనం పెట్టి మనకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అంటే దానివల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుందా మీకు? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇలాంటి సైబర్ అవేర్నెస్ గురించి ఒక డెడికేటెడ్ గా ఛానల్ లేదు. అందుకే నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను. మీకు నా కంటెంట్ నచ్చుతుంది అని అనిపిస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బికాస్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ వస్తేనే మనకి రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అయినా ఈ కేస్ స్టడీస్ నేను మిమ్మల్ని ఏదో భయపెట్టాలని చెప్పలేదు, మీకు ఇలా అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను అంతే. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామా? హౌ టు ఐడెంటిఫై అ ఫేక్ జాబ్ ఆఫర్. ఫేక్ జాబ్ ఆఫర్ని కనుక్కోవడం ఎలా? ఒక 5 point చెక్లిస్ట్తో దీన్ని కవర్ చేద్దాం. ఈ 5 pointsలో ఏ ఒక్కటి కరెక్ట్ అవుతున్నా అది మోస్ట్లీ ఫేక్ అని గుర్తుపెట్టుకోండి. చెక్ నెంబర్ 1, నో ఇంటర్వ్యూ, హై శాలరీ. ఎవరైనా మీ స్కిల్స్ లేదా ఎక్స్పీరియన్స్ చెక్ చేయకుండా మీకు రోజుకి 3,000 రూపాయలు ఇస్తాము, వారానికి 20,000 రూపాయలు ఇస్తాము అని అంటే బ్రో అది నమ్మకండి. ఎందుకంటే అది జాబ్ కాదు, ఎరా. ఏ కంపెనీ కూడా ఒక పర్సన్ని టెస్ట్ చేయకుండా వాళ్ళకి జాబ్ ఇవ్వదు. చెక్ నెంబర్ 2, దే రీచ్డ్ అవుట్ ఫస్ట్. అంటే వాళ్ళే మీకు కాల్ లేదా మెసేజ్ చేశారా? అదొక పెద్ద రెడ్ ఫ్లాగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఖచ్చితంగా జరగచ్చు. కానీ ఒకవేళ మీరు ఫ్రెషర్ అయింటే అది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అని గుర్తుపెట్టుకోండి. బికాజ్ రియల్ కంపెనీస్ అనేవి టెలిగ్రామ్లో మనుషుల కోసం వెతకరు,
వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పోస్ట్ చేస్తారు జాబ్ గురించి, మీరు దానికి అప్లై చేస్తారు. రివర్స్లో జరగదు. సో ఎక్కడైనా ఒక కంపెనీలో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి అంత ఊరట పడుతున్నారు అని అంటే అక్కడ మీరే ప్రోడక్ట్ అని గుర్తుపెట్టుకోండి. చెక్ నెంబర్ 3, ఆస్కింగ్ ఫర్ మనీ. జాబ్లో జాయిన్ అవ్వాలంటే డబ్బులు అడుగుతున్నారా? ఇన్స్టెంట్గా ఆపేయండి, కాల్ కట్ చేయండి, బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, ఏదైనా సరే. వస్తాయా రావో తెలియని డబ్బుల కోసం ఉన్న డబ్బుల్ని పారేసుకోకండి, అనవసరంగా వేస్ట్ చేసుకోకండి. ఎనీవేస్, స్కామర్స్ వాడే పదాలు సెక్యూరిటీ డిపాజిట్ అంటారు, ట్రైనింగ్ ఫీ అంటారు, రీఫండబుల్ అంటారు, ఇట్లాంటి పదాలు అన్నీ వాడతారు. కానీ ఇది ఒక పెద్ద ఫేక్ అనమాట, స్కామ్. అంటే మీరు ఎప్పుడైతే డబ్బులు పే చేస్తారో ఇంకంతే, అవి మీకు రిటర్న్ రావు, మీకు జాబ్ రాదు, రెండు వేస్ట్. ఒక్క గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి, యూ నెవర్ పే టు గెట్ ఎ జాబ్, దే పే యూ. జాబ్ అంటే వాళ్ళు మీకు పే చేయాలి, మీరు వాళ్ళకు కాదు. చెక్ నెంబర్ 4, జీరో ఆన్లైన్ ఫుట్ ప్రింట్. ఆన్లైన్లో దేనిదైనా నమ్మే ముందు ఒక 15 minutes రీసెర్చ్ చేయండి. అంటే అసలు ఆ కంపెనీ ఉందా లేదా అని లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి. ఎంప్లాయీ రివ్యూస్ చూడండి. గ్లాస్ డోర్ అనే వెబ్సైట్ చాలా బాగా పాపులర్ వెబ్సైట్ అనమాట అది. సో ఎంప్లాయీ రివ్యూస్ని అనానిమస్గా కలెక్ట్ చేస్తుంది, అందరికీ చూపిస్తుంది అనమాట. దాంట్లో చెక్ చేయండి. తర్వాత మీ రోల్ గురించి చెక్ చేయండి. అసలు మీ రోల్ ఏంటి, ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక రోల్, అలాగా మీ రోల్ ఏమని చెప్తున్నారు వాళ్ళు, దాని గురించి రీసెర్చ్ చేయండి. అసలు అలాంటి రోల్ ఒకటి ఉందా బయట అనేది చెక్ చేసుకోండి. ఆ కంపెనీ మీద స్కామ్ రిపోర్ట్స్ ఏమన్నా దొరికాయా, అలాంటివి ఏమన్నా కనిపించినాయా అని అంటే అంతే, అక్కడే ఆపేయండి, అక్కడే బ్లాక్ చేసేయండి, లేదంటే రిపోర్ట్ చేసేయండి, ఏదైనా. ఇలా ఒక 15 minutes గూగుల్ సెర్చ్ చేస్తే ఏది నిజం ఏది ఫేక్ అని చెప్పడానికి నాలాంటి వాళ్ళు అవసరం లేదు, మీకు మీరే జడ్జ్ చేసుకోవచ్చు. చెక్ నెంబర్ 5, టూ మచ్ ప్రెషర్ ఆర్ అర్జెన్సీ. సో దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఒక్కోసారి ఇలాంటి మాటలు చెప్తారనమాట, లైక్ ఓన్లీ 3 slots ఉన్నాయి, మీకు 10 minutes మాత్రమే ఉంది డిసైడ్ అవ్వడానికి. అనయ్య, ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ బిల్ అండ్ డే సేల్ ఏం కాదు, మీ లైఫ్కి సంబంధించిన విషయం, మీ కష్టపడి సంపాదించిన డబ్బుకు సంబంధించిన విషయం. అది మీదవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళదవ్వచ్చు. నీకు ఆ 10 minutes అని చెప్పి ఆలోచించే టైం ఇవ్వకుండా సైకలాజికల్గా డిస్టర్బ్ చేసి మీరు ఒప్పుకునేలా చేస్తారు. అక్కడే నీకు అర్థం అవ్వాలి ఇదేదో తేడాగా ఉంది అని. సో ఫైనల్ టాపిక్లోకి వెళ్ళిపోతే, టిప్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మిమ్మల్ని, మీ ఫ్యామిలీని ఇలాంటి స్కామ్స్ నుండి ఎలా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో ఈ స్కామ్స్ బాగా దారుణంగా తయారవుతున్నాయి, ఊబిలాగా. దీంట్లో ఎవరైనా పడిపోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు, మీ ఫ్యామిలీని ఈ సింపుల్ స్టెప్స్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి కాపాడుకోవచ్చు. టిప్ నెంబర్ 1, నెవర్ పే ఫస్ట్. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. నెవర్ ఎవర్ 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 పే ఫస్ట్. డబ్బులు మీరు కట్టకండి అయ్యా బాబు. మీరు ఎందుకు కడతారు డబ్బులు జాబ్ కావాలని అంటే? ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఎంతమంది చెప్పాలి మీకు? ఎన్ని చోట్ల ఎన్ని వీడియోలో చూసుంటారు మీరు, డబ్బులు కట్టారు మోసపోయారు, డబ్బులు కట్టారు మోసపోయారు, డబ్బులు కట్టారు మోసపోయారు, ఇంతే, ఇంకా మారరా? సో ఎప్పుడు మీకు మీరుగా ఎవ్వరికి డబ్బులు కట్టద్దు. అది 100 రూపాయలైనా సరే, మళ్ళీ రీఫండ్ చేస్తామన్నా సరే, డబ్బులు మాత్రం కట్టకండి, అంతే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్గా గుర్తుపెట్టుకోండి, అంతే. టిప్ నెంబర్ 2, క్రాస్ వెరిఫై ఎవ్రీథింగ్. ఏవైనా లింక్స్ క్లిక్ చేసే ముందు, ఏదైనా డాక్యుమెంట్ షేర్ చేసే ముందు, లేదంటే ఏదైనా వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు, కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు 1కి 100 సార్లు దాన్ని వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాతే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో ఎందుకంటే ఇలాంటి వాట్సాప్లో వచ్చే మెసేజెస్ కానీ, ఈమెయిల్లో వచ్చే జాబ్ ఆఫర్స్ కానీ, ఇలాంటివి ఎవరైనా ఫేక్ చేయొచ్చు, మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. సో అది వ్యాలిడ్ అని, నిజం అని చెప్పి మీరు ఎలా తెలుస్తుంది? ఒక్కసారి చెక్ చేయండి. ఈమెయిల్ వచ్చిందా నిజంగానే, ఈమెయిల్ కింద సెండర్ ఎవరు సెండ్ చేశారనేది ఒకసారి చూడండి. అది @gmail అకౌంట్ నుంచి ఉందా, లేదంటే అఫీషియల్ కంపెనీ నేమ్ కనిపిస్తుందా, లేదంటే ఇంకేదో ఫ్రాడ్ ఏదో కనిపిస్తుందా, అది చెక్ చేయండి. ఆ మాత్రం కూడా చేయలేరా? అంత అంటే ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఏదైనా స్లోగా స్టడీగా చేయండి, సో దాట్ నష్టం జరగకూడదు, అంతే. టిప్ నెంబర్ 3, టేక్ ఎ పాజ్, టాక్ టు సమ్వన్. ఇందాక చెప్పాను కదా, ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు కానీ, లేదంటే ఏదైనా కన్ఫర్మ్ చేసుకునే ముందు 1 నిమిషం ఆగండి. లైక్ వెంటనే ఒకేసారి చేసేది ఏది కూడా, 1 నిమిషం ఆగి ఎవరితోటైనా మాట్లాడండి. మీ ఫ్రెండ్ తోటి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్ తోటి కానీ, లేదంటే అట్లీస్ట్ కనీసం మీతో మీరైనా ఒకసారి మాట్లాడండి. ఇది కరెక్టేనా కాదని ఒకసారి అడగండి, మిమ్మల్ని మీరు అడగండి, లేదంటే వాళ్ళని అడగండి. మీకు ఈవెన్ 1% కన్ఫ్యూజన్ వచ్చినా అది మీ గట్స్ మిమ్మల్ని జాగ్రత్త పడండి అని చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. టిప్ నెంబర్ 4, డోంట్ ఫార్వర్డ్ బ్లైండ్లీ. ఇలాంటి మెసేజెస్ లేదంటే ఇలాంటి ఆఫర్స్ వచ్చిన వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే వెంటనే అందరికి షేర్ చేస్తారు అనమాట, ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ మంచిదే అవ్వచ్చు ఫార్వర్డ్ చేసే వాళ్ళది, కానీ జరిగేది మాత్రం నష్టం. కాబట్టి సైకిల్ని బ్రేక్ చేద్దాం. మీకు సరిగ్గా అదేంటో తెలియకపోతే దాన్ని షేర్ చేయొద్దు, బికాస్ మీరు ఒకరికి హెల్ప్ అవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి నష్టం మాత్రం చేయొద్దు. టిప్ నెంబర్ 5, ఎడ్యుకేట్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్. పేరెంట్స్ అండ్ పెద్దవాళ్ళు ఈ టైంలో ఎక్కువ ఈజీ టార్గెట్స్ అవుతారనమాట. సో కాసేపు వాళ్ళతో కూర్చోండి, ఇలా జరుగుతున్నాయని చెప్పండి, ఈ వీడియో చూపించండి,
షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి ఇలాంటి వీడియోస్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా అదే, అవేర్నెస్. అందరికీ అవేర్నెస్ రావాలి సైబర్ సెక్యూరిటీ గురించి, లేదంటే సైబర్ అవేర్నెస్ రావాలి అని. ఒక్క ఫ్యామిలీ మెంబర్ని మీరు ఇట్లాంటి ట్రాప్ల నుంచి కాపాడినా కూడా ఆ ఆనందాన్ని వెలకట్లేమన్నమాట. సో ఈరోజు వీడియోకి అంతే అండి, కానీ ఇది ఎండ్ కాదు, బిగినింగ్ మాత్రమే. ఈ ఛానల్ ద్వారా నా గోల్ ఏంటంటే ప్రతి టైప్ ఆఫ్ స్కామ్ని, ఫ్రాడ్ని, సైబర్ క్రైమ్ని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టడం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం, మీకు జాగ్రత్త చెప్పడం. నా ఈ ప్రయత్నం వల్ల 1000లో కనీసం ఒక 100 మంది అయినా డబ్బులు మోసపోకుండా ఉంటే నేను గెలిచినట్టే. సో మీరు అలర్ట్గా, సేఫ్గా, సైబర్ ప్రొటెక్టెడ్గా ఉండాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మిమ్మల్ని నిరుత్సాహపరచను. అండ్ అలాగే షేర్ చేయండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ భయ్యా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందరికీ తెలియాల్సిన విషయం. సో ఎవరికి వీలైతే వాళ్ళకి షేర్ చేయండి, ఇది ఒక కైండ్ రిక్వెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. So that's all for this video. Until next time, this is Nandakumar, your Cyber Rakshak, signing off. Jai Hind.